ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. అయితే ట్రైలర్ చూసా, ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి, అంతేకాకుండా ట్రైలర్ లో ఏం మిస్ అయ్యాయి, ఏం పాజిటివ్స్ ఉన్నాయో ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ట్రైలర్ స్టార్ట్ అవడం ఒక డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. వాడు నీకే భయపడట్లేదా, ఎవరికి భయపడట్లేదా అని ఒక డైలాగ్ తో స్టార్ట్ అయింది. అయితే ఈ ట్రైలర్ గాని మనం గమనించినట్లయితే కామెడీ యాక్షన్ సీన్స్ మాత్రం ఫుల్ గా కనిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ట్రైలర్ గమనించినట్టయితే మాత్రం దాదాపుగా 70% గబ్బర్ సింగ్ చూస్తున్నట్టే అనిపిస్తుంది. దానిలాగే డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గబ్బర్ సింగ్ లో కామెడీ యాక్షన్ ఉంటుంది, ఇది కూడా అదే విధంగా డిజైన్ చేశారు. అయితే ట్రైలర్ లో రాశిఖన్నా మరియు శ్రీలేని ఇద్దరిని చూపించారు. అయితే వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ ఏంటి అనేది రివీల్ చేయలేదు. అంతేకాకుండా ఇద్దరు ప్రెజెంట్ లోనే ఉంటారా లేదా ఒకరు గతంలో ఉండి ఒకరు ప్రెజెంట్ లో ఉంటారా అనేది కూడా ఎక్కడ అర్థం అవ్వలేదు. చూస్తే మొత్తం ఒకేలా అనిపించింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ మూవీకి ఎటువంటి హైప్ లేదు. ఎందుకంటే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కానీ ఆ పోస్టర్స్ కానీ ఏవి చూసినా గబ్బర్ సింగ్ చూస్తున్నట్టే అనిపించింది. కాబట్టి పెద్ద హైప్ రాలేదు. ఈ ట్రైలర్ తోనే హైప్ తీసుకురావాలని మూవీ టీం ప్లాన్ చేసినట్టు ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఒక పంచ్ డైలాగ్స్ కానీ కామెడీ కానీ యాక్షన్ సీన్స్ కానీ పవన్ కళ్యాణ్ మేకవర్ చూస్తే మాత్రం మంచి ట్రెండీగా కనిపిస్తుంది. శ్రీలేతో పడిన సీన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళిద్దరికి ఎక్కువ ఏజ్ గ్యాప్ అయితే కనిపించట్లేదు. బాగానే మేనేజ్ చేశారని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ మూవీస్ లో వస్తున్న ఈ సంవత్సరానికి లాస్ట్ మూవీగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మూవీస్ ఏవి ప్రస్తుతానికి అయితే షూటింగ్ కూడా ఏవి స్టార్ట్ అవ్వలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటికి కూడా అవి ఇంకేవి స్టార్ట్ అవ్వలేదు. అయితే ఈ ట్రైలర్ లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఏ మూవీ ట్రైలర్ మనం చూసినప్పటికీ దాదాపుగా 30% స్టోరీ అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే క్లారిటీ ఇస్తారంటే ఒక ప్రేక్షకుడు సినిమాకి వెళ్ళాలి అంటే ఆ సినిమా స్టోరీ ఏంటి, అది ఏ కేటగిరీ, అది దేనిపైన రన్ అవుతుంది, దాని బేస్ ఏంటి అని తెలుసుకొని ఆ స్టోరీకి నచ్చి వెళ్ళాలనుకుంటారు. అయితే ఈ మూవీ ట్రైలర్ లో మనం గమనించినట్లయితే అసలు స్టోరీ ఏంటి అనేది ఎక్కడ రివీల్ చేయలేదు. ఆ హీరోయిన్లు కానీ అవి కానీ ఏదైనా కానీ స్టోరీ ఏంటి అనేది 1% కూడా ఎక్కడ రిలీవ్ అవ్వలేదు. మొత్తం ట్రైలర్ లో మొత్తం పవన్ కళ్యాణ్ డైలాగ్స్ యాక్షన్ సీన్స్ తో నింపిస్తారు. అంతేగాని స్టోరీ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ఎక్కడ ట్రై చేయలేదు. సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళు స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటారు కానీ డైలాగ్స్ యాక్షన్ సీన్స్ చూసి మాత్రం వెళ్ళాలని ఎవరు అనుకోరు. కాబట్టి అది ఎందుకు మిస్ చేశారు నాకైతే అర్థం కావట్లేదు. అది ఒక మైనస్ గా చెప్పుకోవచ్చు ఈ ట్రైలర్ కి. అంతేకాకుండా ట్రైలర్ లో మనం గమనించినట్లయితే ఇది పాన్ ఇండియా లెవెల్ కంటెంట్ అయితే ఈ ట్రైలర్ లో లేదని చెప్పుకోవచ్చు. ఒక తెలుగు స్టేట్స్ వరకు అయితే పవన్ కళ్యాణ్ ఎవరైతే ఇష్టపడతారో పిచ్చిగా వాళ్ళకు మాత్రం మాస్ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగా కట్ చేసే ట్రైలర్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైలర్ గాని మనం గమనిస్తే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కట్ చేశారు. అయితే తెలుగులో మాత్రం ఈ ట్రైలర్ కి వేరే లెవెల్లో రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. నేను చూసేసరికి అప్పుడే 100K లైక్స్ ఆల్రెడీ దాటిపోయి 300K లైక్స్ దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఈ ట్రైలర్ మరో హైప్ తీసుకెళ్లే ఛాన్స్ కనబడుతుంది. అయితే ఇప్పటివరకు ఎటువంటి హైప్ లేదు. అసలు పవన్ కళ్యాణ్ మూసుకొచ్చే మైనస్ పాయింట్ ఇదే. ఎందుకంటే ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసే వస్తారు ఎవరైనా థియేటర్లకి. తర్వాత మూవీ ఏదైతే ఉందో ఆ స్టోరీ పైన ఆ మూవీ పైన రన్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ పేరు బ్రాండ్ వాడుకుంటున్నారు తప్ప సరిగ్గా ప్రమోషన్ చేయట్లేదు. సాంగ్స్ కానీ పోస్టర్స్ కానీ ఏది కానీ ఫ్యాన్స్ ని హైప్ ఫ్యాన్స్ లో కానీ ప్రేక్షకుల్లో కానీ హైప్ ఇచ్చే విధంగా ఏమి రిజల్ట్ చేయలేకపోతుంది. అలా చేసుంటే మూవీకి ఇంకొక లెవెల్లో హైప్ వచ్చేదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 5కి 3 రేటింగ్ ఇస్తే ట్రైలర్ మాత్రం బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం మంచి మజా ఇచ్చే ట్రైలర్ అని చెప్పొచ్చు. అయితే ఈ ట్రైలర్ మీరు చూసుంటే మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అనే దానిపైన అభిప్రాయం కామెంట్ రూమ్ లో తెలియజేయండి. వీడియోస్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.